హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, విజయవాడ వేశ్య వాటికైపోయింది అని కొన్ని వార్తలు చూశాను. దానికంటే ముందు ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు అనే సీనియర్ జర్నలిస్ట్ 70 ఏళ్ళు ఉంటాయట. ఈనాడుతో చాలా కాలం కలిసి ప్రయాణించాడు. తదుపరి డిఫర్ అయ్యి 2002లో బయటికి వచ్చేసి ఉదయంలోనో లేకపోతే ఉదయం అప్పటికి లేదేమో మరో జ్యోతిలోనో ఇంకా రకరకాల పత్రికల్లో రకరకాల టీవీ ఛానళ్లలో పనిచేశాడు. ఏది ఏమైనా చాలా జర్నలిస్టుగా అనుభవం ఉన్నవాడు. అతడు కండక్ట్ చేసిన ఇంటర్వ్యూలో అమరావతి వేశ్య అంతా వేశ్యలే అన్నటువంటి కృష్ణంరాజుని అరెస్ట్ చేయలేదు అన్నవాడిని, ఆ తప్పుని దిద్దినవాడు, క్షమాపణ చెప్పినవాడు. అయినా కానీ ఏదో ఒక వంక కావాలి. ఆ పులి గనక మేక పిల్లని చంపి తినదలుచుకుంటే నువ్వు నా నీళ్ళు ఎంగిల్ చేసావు, నేను మీకు దిగువని తాగుతున్నాను అంటే 6 నెలల క్రితం నేను పుట్టలేదు అని అంటే మా అమ్మ కడుపులో ఉన్నానంటే మీ అమ్మ చేసింది, నా నీళ్ళు ఎంగిల్ చేసావు కాబట్టి ఇప్పుడు నేను తినేస్తాను అని చంపి తినేసిందట. రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవా, కానీ రాజరికం కాదు, ట్యాంపర్తో రాజరికం అనుకొని చెంబాకూటమి ఎగిరెగిరి పడుతుంది. కూటమికి ట్యాంపర్ అయినా నెక్స్ట్ ఇయర్ సాధ్యం కాదు. ఇప్పుడు డోర్ తెరిచాం కాబట్టి పరిగెత్తుకుపోయి ఆ గోతిలో పడ్డావు చంబా, కాబట్టి చెక్ యువర్ సెల్ఫ్. అలాంటి నేపథ్యంలో ఆ సీనియర్ జర్నలిస్ట్కి నా సానుభూతి చెప్తున్నాను. ఎందుకంటే డ్రామోజీతో డిఫర్ అయ్యాడంటేనే అతడి పెర్వర్షన్ని ఇతడు గుర్తుపట్టి ఉండాలి. కాబట్టి కూడా లైఫ్లో ఎక్కడికక్కడ ఏ జాబ్లో ఫిట్ అవ్వకుండా ఎక్కడికక్కడ అతన్ని టార్గెట్ చేస్తూ వచ్చారు. 70 ఏళ్ల వయసులో కూడా అతడు పని చేస్తున్నాడంటే అతడి ఆర్థిక స్థితిని అంచనా వేయగలను. అదీగాక టార్గెట్ చేసి మన ఆదాయాల వనరుల్ని తగ్గించడము, ఖర్చులు పెంచడము, అసలు జాబ్లో ప్రశాంతత లేకుండా మనం బయటకు వచ్చేటట్టు చేయడం నాకు అనుభవమే. కాబట్టి ఈ నకిలీ కణిక వ్యవస్థ తాము టార్గెట్ చేసిన వ్యక్తిని ఎలా వేధిస్తుందో పైకి చెప్పుకోవడానికి కొన్ని ఎంబరాజింగ్గా ఉంటాయి, కొన్ని నమ్మశక్యంగా కాకుండా ఉంటాయి. ఎదుటి వాళ్ళకి చెప్తే మనం ఫూలిష్గాను కొంత అపోహల్లో ఉన్నట్టుగాను కనిపిస్తాయి. కాబట్టి కొన్ని చెప్పుకొని కూడా చెప్పుకోలేం, అలా వేసిస్తారు. కాబట్టి కొమ్మినేని శ్రీనివాసరావు గారి పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. ఆయన పడుతున్న కష్టానికి నా సానుభూతి. ఈశ్వరుడు ఆయనకి మరింత ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటాను. ఈ నేపథ్యంలో కొనసాగిస్తున్నానండి. అసలు మెరక వీధి ప్రతి ఊరిలో ఉండేది ఒకప్పుడు. ఆ మెరక వీధిలో ఉండేవాళ్ళు గౌరవనీయంగానూ ఉండేవాళ్ళు, చాలా సంపత్తో ఉండేవాళ్ళు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు హేళన చేయబడేవాళ్ళు, కానీ అక్కడ ఉన్న ఆయా వేశ్యలైతే హేళన చేయబడేవాళ్ళు కాదు. రాజు యొక్క ఆదరణ కూడా ఉండడం భట్టి విక్రమార్క కథల్లోనూ కాశీ మజిలీ కథల్లోనూ కూడా రాయబడి లిఖించబడి రికార్డు చేయబడి ఉన్నది. అంతేగాక కాళహస్తి గుడి కూడాను ఒక దేవదాసి నిర్మాణం ప్రారంభించింది, సంకల్పించింది అని కూడా చెప్పుకుంటారు. కాబట్టి దేవదాసి వ్యవస్థగా మార్పు చెందిన మార్పుల్లో రకరకాలు మాతంగి అని, దేవదాసి అని, ఇలా చాలా ఉన్నాయి. ఏవైనా కానీ అవన్నీ పడుపు వృత్తి ఉన్నవే. మెరక వీధి, ఏ ఊర్లో మెరక వీధి లేదు? కొన్ని నగరాల్లో అయితే మెరక వీధులు అన్నవి మామూలు జగత్తులో కలిసిపోయి కాలనీలు పాష్ లొకాలిటీస్లో పాష్ బిల్డింగ్స్లో కూడా వ్యభిచారం నడవడం ఎవరికి తెలియని విషయం, అది బహిరంగ రహస్యమే కదా. విజయవాడలో వాళ్ళు లేదా అమరావతి వాళ్ళు అంత గొంతు చించుకోవడానికి ఏముంది? ఊరు మొత్తం అదే అంటే గొంతు చించుకోవాల్సిందే. ఊరిలో కొందరు వేశ్యలు ఉన్నారు అని అంటే అది సహజం. హైదరాబాద్లో లేరా? నేను చూశాను. చంబా డ్రామోజీల చేత కట్టుబట్టలతో సూర్యాపేటలో ఇంటి నుండి వెళ్ళగొట్టబడి ఇంబ్లిబన్ మహాత్మా గాంధీ బస్ టెర్మినల్ హైదరాబాద్ మూసి మురికి మధ్యలో ఉంటుంది. కంపు వాసన నుంచి బయటకు వెళ్ళాలి, లోపలికి రావాలి. ఇప్పుడు ఏమన్నా బాగుపడిందేమో నాకు తెలియదు. అక్కడ కనీసం నెల ఆ పైన ఒక డార్మిటరీ ఉంటుంది. దానిలో బెడ్కి 15 రూపాయలు, 10 రూపాయలు. నేను నా భర్త నెల రోజులు ఉన్నాం. ఒక పూటే తినేవాళ్ళం. మధ్యాహ్నం, పొద్దున, సాయంత్రం మా పాపకి ఒక ఇడ్లీ, సాయంత్రం ఇడ్లీ. మేమిద్దరం అయితే బన్ను టీ తీసుకొని, ఎందుకంటే డబ్బులు లేవు. ఎవరైనా స్నేహితుడు హెల్ప్ చేస్తే దాంతో పొదుపుగా ఒక 500 ఇస్తే దాన్ని 10 రోజులు గడపాలి.
తదుపరి దారేదో తెలియదు. ఎప్పటికప్పుడు అందుకని మేము పేపర్ తీసుకొని చూసే వరకు వాడు వెయిట్ చేసేవాడు. తదుపరి మేము ఏం నిర్ణయం తీసుకున్నామో దాన్ని బట్టి వాడు నడిచేవాడు. మర్మ భాష తెలుసుకుంటే తన వలయం చిక్కుబడిందా లేదా తెలుసుకోవాలని మమ్మల్ని తెగ వేధించడానికి మా విషయంలో అయితే మేమే వాడికి వడ్డబడిన పందెం కాబట్టి ఈ పకోడీ మొక్క కోసం ఆశపడి ఆ ఎలుక బోన్లో కేసులు అనే బోనులో పడింది. వాడి చర్యలు మొత్తం రికార్డ్ చేసాం. అవి బయటకు తీస్తున్నామని ఇప్పుడు వాడు నా వీడియోలు స్ప్రెడ్ అవ్వకుండా నిరోధిస్తూ ఉంటాడు. దాన్నే ఎకసెక్కంగా నారాయిస్టులు నీ వీడియోలు ఎవడు చూడడం లేదు అని కూడా అంటుంటారు. మీకు మాట చెప్పనా, నాకు జస్ట్ 4 వ్యూస్ వచ్చిన ఒక వీడియోకి 10 ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకున్నానండి నేను. అప్పుడే తెలుసు నాకు ఇక్కడ చూపబడేది ఒకటి, జరుగుతోంది ఒకటి అని. దాన్ని బట్టి కూడా వంటలక్కలకి మిలియన్ల వ్యూస్ వ్యవహారం ఏంటో నాకు అర్థమైపోయింది కూడా. కళ్ళ జగత్తులో అన్నీ కళ్ళ అయినా కొన్ని మహాకళలు కలికళ్ళలు అన్నమాట. కాబట్టి ప్రతి ఊరిలో మెరక వీధి ఉండడం నిజం. అసలు ఒక ఊరైతే చేబ్రోలు దగ్గర, అప్పుడు ప్రకాశం జిల్లాలోకి వస్తుందో మరేదో అన్న కొత్త జిల్లానో నాకు తెలియదు, ఒట్టి చెరుకూరు, లమ్ల చెరుకూరు, ఆ ఊరు మొత్తం వాళ్ళే ఉన్నారో లేదో తెలియదు కానీ ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం నుండి ఆ ఊరి పేరు అదే, LANJALA, లమ్ల చెరుకూరు. అంతగా ఏ ఊరిలోనూ మా ఊరిలో అసలు వేసేలే లేరు అని గ్రామాలంటే అనొచ్చేమో కానీ పట్టణాలు అనే అవకాశం లేదు. కొద్దిపాటి బస్తీలు కూడా అనే అవకాశం లేదు. అంచేత అమరావతిలో వేశ్యలు అన్న మాట, అందరూ వేశ్యలే అంటే తప్పే కానీ వేశ్యలు ఉన్నారు అంటే అంత గింజుకోవాల్సిన అవసరమేమీ లేదు. అందున ఇందులో విచిత్రం చూడండి, అన్నా కృష్ణంరాజుని ఏమనలేదు, కండక్ట్ చేసిన వాడికి ఎదుటివాడి మాట అంటాడని తెలియదు కదా, ఆ క్షణమే నివారించిన, తదుపరి క్షమాపణలు చెప్పిన, ఆ సదరు మీడియా సంస్థ కూడా క్షమాపణలు సాక్షి చెప్పిన, కోర్టులు పోలీసుల మీద అరుస్తాయి, ఆగ్రహిస్తాయి, కానీ రిమాండ్ మాత్రం వేస్తాయి. చెంబా కూటమి దాని కోవర్టులైన కోర్టులు ఏమి డ్యూయేట్ పాడుతున్నాయి, డ్యూయల్ డాన్స్ వేస్తున్నాయి, మీకే తేట తెల్లంగా కనిపిస్తుంది. అన్లెస్ కులంతోనూ మతంతోనూ మరో కారణం, పార్టీ అన్న కారణంతోనూ అంధత్వం ఆవరిస్తే తప్ప సత్యాన్ని చూడగల ఎవ్వరికైనా ఇది కనిపిస్తుంది. కాబట్టి సామాన్యులారా, చెక్ యువర్ సెల్ఫ్. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే 10 మందితో, మీ సన్నిహితులతో చర్చించి విశ్లేషించుకోవాల్సిందిగా మీ అందరికీ విన్నపం చేస్తూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.